ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలండి. అందరూ దైవజనులకు అందరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మీరు నా కోసం ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కనుక మీకు ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవకులందరూ కూడా వాళ్ళ సంఘంలో మరి నా ఆరోగ్య విషయంలో ప్రార్థన చేస్తున్నారు. అందుకు ప్రత్యేకమైన వందనాలు. ఈ మినిస్ట్రీ 2025లో బహుగా ఆశీర్వదించబడింది. బైబిల్లో రాయబడిన మాట ఏంటి? చిన్న మంద భయపడకుము. ఇది చిన్న మంద. ప్రతి దైవజనుడు వాళ్ళ సంఘాన్ని కాపాడుకునే చిన్న మంద. అయితే దేవుడు తగిన కాలం ముందు మనల్ని హెచ్చించి అపారంగా ఆశీర్వదిస్తాడు. అది వాస్తవం, అది నిజం. కనుక దైవ సేవకులను ఉద్దేశించి ఈరోజు మనం కొద్ది నిమిషాల దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. దావీదు చిన్నవాడు, చిన్నప్పటి నుంచే గొర్రెల కాపరి యొక్క లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి. ప్రభువు ఎన్నుకున్నాడు, ప్రభు పిలుచుకున్నాడు. పిలుచుకొని నేను నిన్ను నా గొర్రెల కాపరిగా ఉండమని చెప్తున్నానని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటలు మనం ఇప్పుడు దైవజనులు చదివి వినిపించారు. సహోదరులారా, ఒక్క వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఏమండి, దేవుడు కొంచెంలోనే నమ్మకం చూస్తాడు. కొంచెంలో నమ్మకం ఉన్నప్పుడు 60 గొర్రెలు ఇస్తాడు. ఇంకా కొంచెంలో గమనంగా ఉన్నప్పుడు 100 గొర్రెలు ఇస్తాడు. ఇంకా కొంచెం నమ్మకంగా ఉంటే బలమైన జనాన్ని ఇస్తాడు. ఇది వాక్యం. ప్రభు చూసేది నమ్మకం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. కనుక దావీదు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ దైవ సేవకురాలు. వాళ్ళ అమ్మ దైవ సేవకురాలండి. వాళ్ళ అమ్మ పేరు బైబిల్లో మెన్షన్ చేయలేదు. వాళ్ళమ్మ దావీదుని క్రమమైన శిక్షలో పెంచింది. వాళ్ళ నాన్నగారు కాదు, కానీ వాళ్ళమ్మ దేవుని యొక్క భయభక్తులతో దావీదుని పెంచింది. కనుక దావీదుకి దైవ భయ లక్షణాలు చాలా ఉన్నాయి వాళ్ళ అమ్మ ద్వారా. సహోదరులారా, మన సంఘానికి మనం కాపరులమే కాదు, తల్లిదండ్రులు కూడా. ఇక్కడ వాళ్ళ అమ్మ జాగ్రత్తగా పెంచింది కాబట్టి చిన్నప్పటి నుంచే దైవ భయం అలవాటు చేసుకున్నవాడు దావీదు. దేవుని దగ్గర నేర్చుకున్నాడండి. 78వ కీర్తన 70 నుంచి 22 వరకు చదివితే ఒక మాట కనిపిస్తుంది. చదవండి ఒకసారి సహోదరులారా. 78వ కీర్తన 70 నుంచి 72, 73 చదవండి ఒకసారి. 71, 72, 68వ కీర్తన. ఎక్కడ పిలిచాడండి? ఎక్కడి నుంచి? గొర్రెల దొడ్డి నుంచి అతన్ని పిలిపించను, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి నా ప్రజలను యాకోబును ఇశ్రాయేలును మేపుటకై అతను రప్పించను. హ్యాజ్ ఎ క్వాలిఫికేషన్, ఇంటిగ్రిటీ ఆఫ్ హార్ట్, యథార్థ హృదయుడై వారిని పాలించను. నేర్పరి అండి, నేర్పరి అయి వారు నడిపించి. హ్యాజ్ ఇంటెలిజెన్సీ ఆఫ్ గాడ్, దోస్ హూ హ్యాజ్ లెర్న్ ఫ్రమ్ గాడ్. నేర్పరి అండి. గొర్రెల కాయటంలో దావీదు నేర్పరి. నేర్పరి పాడి గొర్రెలను కాసుకునేటువంటి దావీదును దేవుడు ప్రత్యేకించి పిలిచి ఇశ్రాయేలు ప్రజలని పరిపాలించడానికి అతనికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. యథార్థ హృదయుడు, అది మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. దైవజనులందరూ కూడా యథార్థవంతులైతేనే గొర్రెల్ని కాపరిగా ఉండగలరు. చిన్నప్పటి నుంచి ఇతనిలో ఉన్నది యథార్థ హృదయుడై, మంచి క్వాలిఫికేషన్.
ప్రతి దైవజనుడికి ఉన్న క్వాలిఫికేషన్ దావీదుకు ఉన్నది. యథార్థ హృదయుడై నేర్పరి అయి, పౌలు గారు అన్నాడు, నేను నేర్పరిన ప్రధాన శిల్పినై నేను పునాది వేసాను, ఆ పునాది మీద సంఘం కట్టబడింది అన్నాడు. నేర్పరి అంటే హ్యాస్ ఎ గుడ్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ గాడ్. నేర్పరితనము నీకున్నదా సహోదరుడా? నాకున్నదా? నేను ఎగ్జామ్ చేసుకోవాలి. యథార్థ హృదయుడు దావీదు. ఆ యథార్థ హృదయం అనే సర్టిఫికేట్ ఉండటం వలన అతడు నేర్పరి అయిన వాడయ్యాడు. ఏ గొర్రెని ఎలా నడిపించాలో దావీదుకు బాగా ఎరుక. కుంటి గొర్రెని ఏ విధంగా తీసుకొని రావాలో, అప్పుడే పుట్టిన గొర్రెని ఏ విధంగా మెల్లమెల్లగా నడిపించాలో, అప్పుడే జన్మించినటువంటి గొర్రెని ఏ విధంగా మెడల మీద ఎక్కించుకోవాలో, రొమ్మును ఆనించుకుని నడిపించాలో నేర్పరి దావీదు. నేర్పరి అయిన కాపరి. ఈరోజు అంశం ఏంటంటే దావీదు నేర్పరి అయిన కాపరి. హీజ్ ఎ గుడ్ షెపర్డ్ హూ లెర్న్డ్ ఫ్రమ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ గాడ్. నేర్పరితనం ఉండాలి అంటే నువ్వు యథార్థవంతుడు అయి ఉండాలి. అన్లెస్ ఇంటిగ్రిటీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లీడ్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద షీప్. ఏమండి, నేర్పరితనం లేకపోతే నీవు గొర్రెలను కాయలేవు. ఏమండి, మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. 6 లక్షల మంది ప్రజలు ఆ గొర్రెలో. వాటిలో కొన్ని ఎదురు తిరుగుతున్నాయి, కొన్ని మెడలు ఎత్తుకుంటున్నాయి, కొన్ని పక్కకు పోతున్నాయి, కొన్ని ముళ్ళలోకి పోతున్నాయి. ఇవన్నీ జాగ్రత్తగా సమలెవల్లో సమన్వయపరచాలంటే నేర్పరితనం కావాలి. నీ గొర్రెలు ఒక గొర్రె ఇంకొక ప్రాంతం వెళుతుందంటే, నిన్ను విడిచిపెట్టి పోతుందంటే గొర్రెది ప్రాబ్లం కాదు, నీది ప్రాబ్లం. నువ్వు ఇంటిగ్రిటీ, దేవుని యొక్క యథార్థతతో దేవుని ఆలోచన అడిగి ఆ గొర్రెని తీసుకొని వచ్చి నువ్వు మందలో కలపాలి. అది నేర్పరి వల్ల కలుగుతుంది. ఏంటంటే నేర్చుకున్న నేర్పరి ఈ దావీదుకున్న గుణం ఏంటండి? ఒకటి ఇంటిగ్రిటీ, యథార్థవంతుడు, యథార్థత కలిగిన వాడు, దేవుని అనుసరించి నడిచే సొంత ఆలోచనలు పనిచేయవండి. ఒక సంఘాన్ని నడిపించాలంటే, సంఘాన్ని దేవుని దగ్గర నడిపించాలంటే వీ హ్యావ్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ డివైన్ పవర్. దేవుని వివేచన కావాలి, నేర్పరితనం కావాలి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనములో అతనుకున్న సుగుణాన్ని గురించి మనం నేర్చుకుందాం. దేవుడి దగ్గర నేర్చుకున్న సుగుణం, దేవుడి దగ్గర ఉన్నటువంటి గుణం ఏమిటో నేర్చుకుందాం. తను పంపిన చోటికలను ఏ బుద్ధి అండి? సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాడు గనుక సౌదు యోధుల మీదని నియమించను. తనులందరి దృష్టికి, సౌలు సేవల దృష్టికి ఎంత గొప్ప మాట అండి. దేవుడి దగ్గర నేర్చుకున్న దావీదు సుగుణం, సుబుద్ధి నేర్చుకున్నాడండి. సుబుద్ధి నేర్చుకున్నాడు కాబట్టి నేర్పరి అయినటువంటి క్రాపరి అయ్యాడు. సుబుద్ధి నీకు ఉన్నదా? సుబుద్ధి. హి లెర్న్డ్ ద గుడ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ గాడ్. గొర్రెల కాయక ముందే వాళ్ళమ్మ చెప్పింది జాగ్రత్తగా విని సుబుద్ధి నేర్చుకున్నాడు. హి లెర్న్డ్ ద గుడ్ విజ్డమ్ విచ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర వచ్చిన సుగుణం ఉందండి. సుగుణం, సుబుద్ధి. ఏ బుద్ధి అండి? సుబుద్ధి, మంచి బుద్ధి. యథార్థత నేర్చుకున్నాడు, సుబుద్ధి నేర్చుకున్నాడు. సుబుద్ధి దీర్ఘశాంతం ఇచ్చును. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15 చదవండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. సౌలు గారు, దేవుడు సొలొమోను చేత రాయబడిన మాట. సుబుద్ధి దయను సంపాదించనము. ఏమండి, ఏమి సంపాదించదండి? దయ.
దేవుడు దయ కనిపించాలంటే నీకు సుబుద్ధి ఉండాలి. ఒక వ్యక్తిని సంఘం నుంచి బయటికి పోయిందంటే ఒక గొర్రె సుబుద్ధి అనేటువంటి ఆయుధంతో నువ్వు బయటికి తీసుకొని రావాలి. సుబుద్ధి నేర్చుకున్నాడు. దేవుడు తన గొర్రెల మీద దావీదును అభిషేకించక పూర్వము దావీదు నేర్చుకుంది యథార్థత, రెండవది సుబుద్ధి. ఎంత గొప్ప మాట అండి. సుబుద్ధి చిన్నప్పుడే నేర్చుకున్నాడండి. సౌలు ఎక్కడ పంపించినా సరే, ఏ ప్రాంతాన్ని పంపించినా సరే జాగ్రత్తగా ఆ పని చేసేవాడు, భయభక్తులతో ఆ పని చేసేవాడు. ఎట్లా పడతాడు చేసేవాడు కాదండి. దేవుడు సౌలు ద్వారా నాకు ఒక పని అప్పగించాడని తెలుసుకొని, అప్పుడు గొర్రెల కాపరి కాడు, చిన్నవాడు, చిన్న పిల్లవాడు, గొర్రెల కాపరి అనుభవం లేదు. వాళ్ళమ్మ నేర్పినటువంటి పాఠాలను ఉద్దేశించి దేవుని దగ్గర యథార్థత నేర్చుకున్నాడు, రెండవది సుబుద్ధి నేర్చుకున్నాడు. కాబట్టి సౌలు ఎక్కడ పంపించినా సరే సుబుద్ధి కలిగి ప్రవర్తించాను. మిలిటరీ మీద ఆయన అధికారిగా నియమించాడండి. మిలిటరీ మీద, అక్కడ రాసిన మాటలే నేను చెప్తుంది. మిలిటరీ మీద, దేశాన్ని కాపాడే ఇశ్రాయేల్ సైన్యం మీద దావీదును అధికారిగా నియమించాడు దేవుడు. మిలిటరీ మీదే కాదు, సౌలు యొక్క సేవకుల మీద దావీదును దేవుడు అధికారిగా నియమించాడు. ఈజ్ ఎ చీఫ్ కమాండర్ అబౌట్ ద ఆర్మీ ఆఫ్ ద ఇశ్రాయేల్ పీపుల్. ఇశ్రాయేల్ సైన్యం మీద చిన్నవాడైనటువంటి దావీదుని దేవుడు అభిషేకించాడు. సహోదరుడా, దాని క్వాలిఫికేషన్ తెలుసా? సుబుద్ధి. సుబుద్ధి ఎక్కడ నేర్చుకున్నాడంటే వాళ్ళ అమ్మ నేర్పింది. వాళ్ళ అమ్మ దైవ సేవకురాలు. అయ్యా, నువ్వు ఎక్కడికన్నా పో, నువ్వు యథార్థతను వదిలిపెట్టొద్దు, సుబుద్ధిని వదిలిపెట్టొద్దు. అదే అధ్యాయము 14-15 చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14-15 ఇంకో మాట ఉంటుంది, చదవను సహోదరు. సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. అతడు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూసి అతనికి భయపడెను. ఎంత గొప్ప మాట అండి. ఇందాకేమో సుబుద్ధి నేర్చుకున్నాడు దేవుని దగ్గర పాఠం. ఏ పాఠం అది? సుబుద్ధి అనే పాఠం నేర్చుకున్నాడు. అది ఒక సర్టిఫికేట్. యథార్థత రెండవ సర్టిఫికేట్. మూడవది అధిక సుబుద్ధి. ఏమండి? ఏ సుబుద్ధి అండి? ఆ రాసిన మాట ఏ సుబుద్ధి అండి? అధిక సుబుద్ధి. సుబుద్ధి కాదు, అధిక సుబుద్ధి. హి లెర్న్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ గాడ్ మోర్ దెన్ ఎనఫ్. దేవుడి దగ్గర నేర్చుకుంటున్నాం. ఎన్ని సర్టిఫికేట్లు దావీదుకున్నదంటే యథార్థం అనే సర్టిఫికేట్, రెండవది సుబుద్ధి అనే సర్టిఫికేట్, అధికమైన సుబుద్ధి. దానికి మించిన సుబుద్ధి లేదు. ఓన్లీ హి లెర్న్డ్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచే, బాల్యము నుంచే నేర్చుకున్నాడు దావీదు. అధిక సుబుద్ధి కలిగి సమస్త విషయములలో జాగ్రత్తగా ఉన్నాడు. దేవుడు నీకు అప్పగించిన పని జాగ్రత్తగా చేయాలి అంటే అధిక సుబుద్ధి కావాలి. యు షుడ్ బి అకౌంటబుల్ దోస్ హూ గాడ్ గివ్ ది మోర్ ఇంటెలిజెన్స్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హెవెన్. పరలోకం దేవుడు నీకు అధిక సుబుద్ధి ఇచ్చినప్పుడు నీవు ప్రతి పని చక్కగా చేస్తావు. చిన్న విషయంలో నమ్మకముగా ఉన్నవాడు అన్ని విషయములలో నమ్మకముగా ఉండును. యథార్థతలో నమ్మకం ఉన్నాడు, సుబుద్ధిలో నమ్మకం ఉన్నాడు. దేవుడు హెచ్చించి అధిక సుబుద్ధిని దయచేస్తే దావీదును చూసి సౌలు భయపడ్డాడండి. ఎవరిని చూసి ఎవరు పడ్డాడండి? సౌలు పెద్దాడా, దావీదు పెద్దోడా? ఎవరండి? సౌలు మామ, కాబోయే మామ. చిన్న పిల్లను, అల్లుడు లాంటి చిన్న పిల్లడు కాలేదు, ఇంకా అల్లుడు. భయపడ్డాడు. నువ్వు దైవజనుడు అయితే నిన్ను చూసి లోకం గడగడ వణికిపోయింది. నిన్ను చూసి లూసిఫర్ గడగడగడ వణికి, సన్నమా వణికిపోయినట్టు వణికిపోయింది. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే కాదు, అతడు అధిక సుబుద్ధి కలిగి ఉన్నాడు. సహోదరుడా, ఈ లక్షణాలన్నీ ఉన్నవాళ్ళు
నేర్పరి అయిన గొర్రెల కాపరులు. He is a not ordinary shepherd. He is the more intelligence of God, those appointed by God. దేవుని చేత అభిషేకించబడాలి అంటే ఒక గొర్రెను లాగించి కేవలం మనం అనుకుంటాం కదా, మోషే 6 లక్షల మందిని నడిపిస్తే, ఏమండి మోషే నడిపించిన 6 లక్షల మందినే, కానీ దావీదు ఇశ్రాయేల్ ప్రజలంతా నడిపించాడు. అంతా నడిపించాడు. కారణమైన క్వాలిఫికేషన్ చాలా ముఖ్యం. యథార్థవంతుడు ఏమండి, సుబుద్ధి కలిగిన వాడు, అధిక సుబుద్ధి కలిగిన వాడు, అప్పుడు మాత్రమే నేర్పరి అయిన కాపరి అయ్యాడు దావీదు. సహోదరుడా, నువ్వు గొర్రెల కాపరుల కంటే, గొర్రెలు కాసేదానికంటే ఇవి కలిగి ఉండాలి. ఈ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఏమిటండి? మొట్టమొదటి ఏంటండి? యథార్థ హృదయుడై. రెండోది ఏంటంటే సుబుద్ధి కలిగై. మూడవది ఏంటంటే అధిక సుబుద్ధి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు. ఏమండి? పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటిది. దావీదు, నువ్వు సుబుద్ధిలో 100 మార్కులు తెచ్చుకున్నావు, అధిక సుబుద్ధులకు ప్రమోషన్ చేస్తున్నా అన్నాడు దావీదు. దేవుడు ఏమన్నాడండి? నీవు వాళ్ళు నేర్చుకున్నావు, ఇక పాఠాల్లోకి పో అన్నట్లుగా, నువ్వు గ్రాడ్యుయేషన్ చేసే ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి పో అన్నట్టుగా, దావీదు నువ్వు సుబుద్ధిలో మంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నావు. కనుకనే మిలిటరీ మీద నేను కమాండ్గా అపాయింట్ చేశాను. మిలిటరీ మీదే కాదు, దావీదు సౌలు సేవకుల మీద నేను కమాండర్గా అపాయింట్ చేశాను. ఎందుకు? నువ్వు ఎక్కడ పోయినా, నేను ఎక్కడ పంపించినా సుబుద్ధి గలి ప్రవర్తిస్తున్నావని సౌలు సాక్ష్యం ఇచ్చాడండి. తన కాబోయే మామ సాక్ష్యం ఇచ్చాడయ్యా. నువ్వు మామూలుడివి కాదు, మీ అమ్మ నీకు కరెక్ట్గా నేర్పింది, అక్షరాల దేవుని వాక్యమే నీ హృదయంలో గుచ్చింది. ఏమండి? నా తల్లి స్తనములని పానము చేయుచుండగా నాకు ఏం పుట్టింది? నమ్మకము పుట్టింది. వాళ్ళమ్మ పాలనలో దేవుని వాక్యం ఇమిడ్చింది. ఏమండి? ఎంత గొప్ప కృప అండి, ఎంత గొప్ప ధన్యత అండి. దేవుని యొక్క క్రమములో పెరిగిన వాడు దావీదు. కనుక అన్నాడు కదా, అయా ఇక సుబుద్ధి కాదు, ఇప్పుడు అధిక సుబుద్ధి కలిగిన వాడి కనుక చేస్తానంటే, అధిక సుబుద్ధి చేస్తే సౌలు ఆయన చూసి భయపడ్డాడంట. ఏమండి? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. ప్రపంచంలో తోడుగా ఉండేది నీకు యేసు ప్రభువే. నీ భార్య నీకు తోడుగా ఉండదో, నీ తోడబుట్టినోళ్ళు తోడుగా ఉండరు, నీ మిలిటరీ నీకు తోడుగా ఉండదు, నీ సంఘం కూడా నీకు తోడుగా ఉండదు. నీకు శాశ్వత కాలం తోడుగా ఉండేది యేసు ప్రభు. అందుకు రాసిన మాట ఇంకోసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 14-15 వచ్చిన మీరే చదవండి, తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది. చదవండి ఒకసారి. మరియు దావీదు సమస్త విషయములలో అశుద్ధిగా ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎవడైనా దావీదు మిగుల సుబుద్ధి గలవాడై, ఆ మిగుల సుమృద్ధి కలిగిన వాడే ప్రవర్తన సౌలు చూచి మరి అధికముగా భయపడను. ఇతను కదిలించకూడదాయా, ఇతను దేవుని బిడ్డ, ఈ పాస్కాన్ని కదిలించకూడదాయా, ఈ సేవకుని కదిలించకూడదాయా అని అధికముగా భయపడ్డాడంట సౌలు. సౌలు కమాండర్ అండి, ఇశ్రాయేల్ సైన్యానికి కమాండరు. ఈవెన్ దో ఈ షేకెన్ ట్రెమెండస్ ఫియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్మాలెస్ట్ చైల్డ్ ఆఫ్ డేవిడ్. దావీదుని గురించి భయపడ్డాడు. అమ్మ ఈ మామూలు విషయం కదా, అమ్మ భలే పెంచింది ఇతన్ని. ఇతను గొర్రెలకు నేర్పరి అయిన కాపరి, ఆర్డరీ కాపరి కాదు, నేర్పరిన సహోదరుడా. ఎక్కడ నేర్చుకుంటున్నావు నువ్వు? అనుదినము నా గడపల యొద్ద కనిపెట్టుకొని నేర్చుకుని వారు ధన్యులు. నువ్వు నేర్చుకుంటున్నావా? సుబుద్ధి నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఆ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు కాపరిగా నియమించాడు. ఏ కాపరి అండి? ఏ కాపరి? నేర్పరి అయిన కాపరి. రాసిన మాట ఆడ నేర్పరిన కాపరి. ఇది మాస్టర్ డిగ్రీ, అగైన్ ద మాస్టర్ డిగ్రీ.
మామూలు కాదు, ఆర్డరీ కాదు, నేర్పరి. ఏ ఆత్మను ఏ విధంగా దేవుని సన్నిధికి తీసుకొని రావాలో నేర్పరి కలిగిన వాడు. ఒక ఆత్మ నశించిపోతుంటే ఏ విధంగా పట్టుకొని సంఘంలో కల్పించాలో నేర్పరి కలిగిన వాడు. యేసు ప్రభు వారు వెళ్తున్నాడంట, 100 గొర్రెలు వెళ్తున్నాయి అంట. వాళ్ళ ఒక గొర్రె ఏం చేసింది? ఆనందబాబు ఏం చేసింది? పక్కకు పోయింది. పక్క పోయి ఎక్కడ పడ్డది? ముళ్ళ కంపలో పడ్డది. బలురక చెట్లు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, అన్ని గాయాలే. నేర్పరైన యేసు ప్రభు అగ్ని చూస్తే ఎన్ని కనిపించినాయి? 99 కనిపించింది. ఒక గొర్రె ఏదని చూశాడంట. నేర్పరితనం లేకపోతే వెళ్ళేవాడే, దాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళేవాడే. నేర్పరిన యేసు ప్రభు వెనక్కి వచ్చి, గొర్రెల కాపరిన యేసు ప్రభు వచ్చి లెక్కేయకుండానే కనురెప్పల పాటులోని తెలిసిపోయింది. చూడంగానే అర్థమైపోయింది, ఓహో 100 గొర్రెలు కలిసి 99 ఉన్నాయి. అది తెలుసుకోవడానికి ఏం కావాలి తెలుసా? నేర్పరితనం కావాలండి. నేర్పరితనం కావాలి. పోయి ఆ గొర్రెని తీసుకొని, ఆ రక్తమౌడులో కాలుతున్న గొర్రెని భుజాల మీద దిగుసుకొని మందలో గలిపాడు. అది నేర్పరితనము. ఆ నేర్పరితనము నేర్చుకున్నాడు దావీదు. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ రాయించిన మాట, నేర్పరి అయిన దావీదు. నేర్పరైన గొర్రెల కాపరి. హి లెర్న్డ్ గుడ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ గాడ్. ఆర్డరీ కాపరి గాడు అన్నాడంట, నా సేవకుడు దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు. ఎ మ్యాన్ మై ఓన్ హార్ట్. దావీదు హృదయాన్ని పరలోకముల జెరాక్స్ తీస్తే, నా హృదయానుసారుడు దావీదు. యేసు ప్రభు హృదయం ఎలాంటిదో దావీదు హృదయం అలాంటిదే. ఇక్కడ దేవదూతలు కూడా ఐడెంటిఫై చేయలేకపోయారంట. ఇది ఎవరి జెరాక్స్ కాపీ? ఈ హార్ట్ ఎవరిది? అర్థం చేసుకోలేకపోయారంట. దేవదూతలకు అర్థం కాలేదు. యేసయ్య హృదయము దావీదు హృదయము ఒకే విధంగా ఉంది. నా హృదయానుసారుడైన మనుష్యుడు, ఎ మ్యాన్ ఆన్ మై ఓన్ హార్ట్. ఎక్కడ నేర్చుకున్నాడండి? కేవలం గొర్రెల కాపల దగ్గర నేర్చుకో. గొర్రెలు నేర్చుకో, తర్వాత గొర్రెల కాపరి కాకముందే ఇంటి దగ్గర నేర్చుకున్నాడు. వాళ్ళ అమ్మ నేర్పింది. నేర్పరి అయిన ప్రధాన కాపరి. సహోదరుడా, నా హృదయానుసారుడైన మనుష్యుడు. దేవుడు వచ్చి, ఇది నా జెరాక్స్ కాపీ, ఇది దావీదు జెరాక్స్ కాపీ అంటేనే వాళ్ళు గుర్తించగలిగారండి దేవదూతలు. అంత హృదయానుసారుడైన మనుష్యుడు. కేవలం వాళ్ళమ్మ సేవకురాలు, వాళ్ళమ్మది నేర్పింది. అయ్యా, నువ్వు గొర్రెలు కాస్తున్నావు కదా, కొన్ని గొర్రెలు పక్కకెళ్తాయి, కొన్ని గొర్రెలు ఇంకో చోటుకి వెళ్తాయి, కొన్ని గొర్రెలు కుంటుతాయి, కొన్ని గొర్రెలు అప్పుడే ఈయన నడవలేకపోతాయి. వీటన్ని సమన్వయం చేయాలి. దానికి నేర్పరితనం కావాలి. అది నేర్పే దేవుడు నీకు కావాలి. సహోదరుడా, యేసయ్య దగ్గర నీవు నేను మోకరించి నేర్పరితనం కోసం ప్రార్థించాలి. యోబు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. నీవు అనేకులకు బుద్ధి నేర్పిన అంటున్నాడు. యోబు స్నేహితుడు అంటుంది కదా, యోబు నీవు నీ బిడ్డలకి, నీ దగ్గర పరిచేస్తున్నటువంటి సేవకులకి నువ్వేమి నేర్పావు? బుద్ధి నేర్పావు. అధికమైన బుద్ధి నేర్పావు. అధికమైన సుబుద్ధి నేర్పావు. బలహీనపడినటువంటి చేతులను బలపరిచావు. యోబుకు దేవుడు నేర్పితే యోబు తన సేవకులకు నేర్పాడు. ఏమి నేర్పాడండి? బుద్ధి నేర్పాడు. బుద్ధి లేపకుండా నువ్వు సేవ చేయలేవు. ఏమండి, వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు గుర్తుకొచ్చాడు. ఏమండి, అప్పుడు గుర్తు రాలా. వాళ్ళ నాన్న ఎప్పుడు బోధ చెప్తానమాట, ఇట్లా ఉండాలని చెప్తుంటే వింటున్నాడు. ఆ ఆస్తి మొత్తం ఉన్నప్పుడు వాడికి అది గుర్తు రాలా. ఎప్పుడైతే పొందులు తినే పొట్టు తినాలని ఆశ కలిగిందో, ఆశ తినలా, ఒక ఆశ ఆలోచన వచ్చింది. బైబిల్ రాసిన వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గర చాలా సమృద్ధైన శ్రేష్టమైన రుచికరమైన ఆహారం, నాకెందుకు ఈ కర్మ అనుకున్నాడట. బుద్ధి లేకపోతే దూరంగా వెళతావు. ఇక్కడ యోబు
తన దగ్గర పరిచర్య చేసే సేవకులకి బుద్ధి నేర్పాడు, సుబుద్ధి నేర్పాడు, అధికమైన బుద్ధి నేర్పాడు. ఎంతమందినో బలపరిచాడో. యేసు ప్రభు వారు దావీదును బలపరిచాడు. యేసు ప్రభు నిన్ను బలపరుస్తాడండి. నన్ను అడగాలి ప్రభువా, తగిన సమయంలో దేవుడిని హెచ్చిస్తాడు. అది జ్ఞానం అంటే. ఇప్పుడే నీ సంఘం వర్ధిల్లాలనుకోవటం వాక్యానికి విరుద్ధం. ఏమండి, ఒకేసారి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారా? ఏమండి, చిన్నపిల్లలు ఒకేసారి పెద్దవాళ్ళు అవుతారా? పూర్వం గ్రాడ్యువల్గా పెద్దవాళ్ళు అవుతారు. బైబిల్ చెప్తుంది కదా, ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతులకి, ఏ చేతులండి? బలిష్టమైన చేతులకి దీన మనస్కులై, యు మస్ట్ హ్యావ్ ద ఒబిడియన్స్ ఆఫ్ ద హార్ట్. బలిష్టమైన చేతుల కింద దీన మనస్కుడవై యేసు ప్రభు దగ్గర ఉంటే నిన్ను నేర్పరైన కాపరిగా చేసి తగిన సమయంలో హెచ్చిస్తాడు దేవుడు. అప్పటి వరకు ఓర్చుకోవటమే సుబుద్ధి, అప్పటి వరకు కనిపెట్టుకుని ఉండటమే అధిక బుద్ధి. కనుక జ్ఞానం కలిగి ఉన్నావా సహోదరుడా, సహోదరి? జ్ఞానం లేకుండా ఒక దేశాన్ని పరిపాలన చేయలేరు. వివేచన లేకుండా ఒక సంఘాన్ని పరిపాలన చేయలేరు. బుద్ధి లేకుండా, సుబుద్ధి లేకుండా ఒక 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 కుటుంబాన్ని వెతుకోలేవు. పౌలు గారు అంటున్నారు, నేను నేర్పరి అయిన ప్రధాన శిల్పినై నేను పునాది నేసానయ్యా. నేర్పరైన దేవుడిచ్చి నాకు ఇచ్చినటువంటి పరిపూర్ణమైన కృపను బట్టి నేను ఒక పునాది నేసాను. ఆ పునాది మీద కట్టబడుతున్న సంఘం. ఇంత గొప్ప కృప అండి. కనుక దావీదు పొందిన సర్టిఫికేట్లు ఏంటండి? యథార్థత, బుద్ధి, అధిక బుద్ధి, సుబుద్ధి, అధిక బుద్ధి, అధిక సుబుద్ధి. ఎంత గొప్ప కృప అండి. ఏమండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 11వ వచనము. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి ఉండును. ఏమండి, 2 సర్టిఫికేట్లు. వేరెవర్ యు గో, యువర్ ఇంటెలిజెన్స్ విల్ సేవ్ యూ. నీ బుద్ధి దేవుడి దగ్గర నేర్చు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తులో గుప్తములై ఉన్నాయి. ఆ బుద్ధి నువ్వు నేర్చుకుంటే అది నిన్ను కాపాడిద్ది. తర్వాత నువ్వు గొర్రెలను కాపాడుకుంటావు. నిన్ను నువ్వు కాపాడుకోవాలి కదా. నిన్ను నువ్వు కాపాడుకోకపోతే ఒక సింహము వచ్చి, ఒక తోడేలు వచ్చి ఏం చేస్తుంది? నిన్ను చంపేసిద్ది. నిన్ను చంపేస్తే నువ్వేం గొర్రెలను ఏం కాస్తావు? కాయలేవు కదా. నిన్ను కాపాడాలని బుద్ధి కావాలి. బుద్ధి ఏం చేస్తావంటే లూసిఫర్ యొక్క శిరస్సు వెతకదొక్కుతాం, చితకదొక్కుతాం, దాన్ని చీలుస్తాం. అలాగే జరిగింది. బుద్ధి నిన్ను కాపాడిద్దండి. తర్వాత నువ్వు గొర్రెలను కాపాడుతావు. బుద్ధిని నిన్ను కాపాడు. వివేచన నీకు కావలి కాయును. వేరెవర్ యు గో, ద ఇంటెలిజెన్స్ ఆఫ్ గాడ్ విల్ సేవ్ యూ. దేవుని యొక్క వివేచనని కాపాడిద్దండి. అప్పుడు తర్వాత నువ్వు రక్షించుకొని నిన్ను నువ్వు కాపాడుకొని గొర్రెలను కాపాడుతావు. నిన్ను నువ్వు కాపాడుకోకపోతే గొర్రె వచ్చి నిన్ను ఒక సింహం వచ్చి నిన్ను చీల్చేసిద్ది, ఒక తోడేలు చీల్చేసిద్ది, ఒక ఎలుక బంటు వచ్చి నిన్ను చీల్చేసిద్ది. ఈ మూటిని కాపాడుకోవాలంటే నీకు బుద్ధి కావాలి. లోక సంబంధమైన బుద్ధి కాదు, దేవుని బుద్ధి కావాలి. దేవుని బైబిల్ ఏం చెప్తున్న? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు యేసుక్రీస్తులో ఇట్ హ్యాస్ బీన్ కన్సీల్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో దాగి ఉన్నాయండి. అది నీకు దేవుడు ఇస్తాడు. అనుదినము ప్రభు దగ్గర అడగాలి. ప్రభువా నాకు బుద్ధి, ప్రభువా నాకు సుబుద్ధిని, ప్రభువా నాకు అధికమైన సుబుద్ధిని నాకు దయచేయి, ప్రభువా నాకు యథార్థతని ప్రార్థన చేస్తే ఆయన చదువులకు చదువు రండి. నీకు ఎలా చెప్పాలో ప్రభువు బాగా తెలుసు. నీకు ఏ విధంగా నేర్పాలో బాగా తెలుసు. ఆ కృప నీకున్నదా? ముందు నువ్వు నేర్చుకో. బుద్ధిని నిన్ను కాపాడింది. ఇంకెవరు కాపాడరు. ప్రపంచంలో ఎవరు కాపాడరు. నీ బుద్ధి అంటే యేసయ్య దగ్గర సంపాదించుకున్న బుద్ధి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చదవండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనము. ఒకని సుబుద్ధి వారికి దీర్ఘశాంతమునిచ్చును.
తప్పులు క్షమించే వానికి ఘనతను, ఎంత గొప్ప మాట అండి. సుబుద్ధిలో ఉండే మంచి సుగుణాలు ఒక సుబుద్ధి వానికి ఏం చేస్తుందండి? దీర్ఘశాంతము. దెర్ ఇస్ ద లాంగ్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ గాడ్. సుబుద్ధిలో దీర్ఘశాంతం ఉన్నది. మనం చదువుతాం ఆత్మఫలాలు 9 అని. ఆ 9లో ఒక ఫలం ఏంటి? దీర్ఘశాంతము. ఇక్కడ ఎక్కడుందంటే దీర్ఘశాంతం అనే ఒక పండు, ఒక ఆశీర్వాదము, ఒక దీవెన ఎక్కడుందంటే సుబుద్ధిలో ఉన్నది. దావీదు ఎంతటి వాడిని సరే క్షమిస్తాడు. అంతెందుకంటే మనం చదువుతాం హిస్టరీ. వాళ్ళ మామగారిని చంపడానికి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. ఒక్క మాట అనలేదు. అతను ఏమీ తాకని కూడా తాకలేదు. తప్పులు క్షమించే స్వభావం సుబుద్ధిలో ఉన్నది. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమును. నీకు దీర్ఘశాంతము లేదంటే నీలో సుబుద్ధి లేదని అర్థం. నీ సంఘములో ఒక గొర్రె ఇంకొక దగ్గరికి వెళ్ళిందంటే నువ్వు క్షమించవు, నువ్వు పగ పెంచుకుంటావు. అంతరంగమైన పగ ఉంచుకునేవాడు అబద్ధీకుడు. నువ్వేం చేస్తావండి? సుబుద్ధి కలిగిన వాడు క్షమిస్తాడు. ఒకని సుబుద్ధి వారిని అట్టి వానికి ఘనత ఏమొస్తుందండి? ఘనత. అమ్మా, ఎంత గొప్ప కృపండి! తెగని ఘనత. ఎంత ఘనత నీకు! నువ్వు ఘనుడుగా ఉండాలంటే సుబుద్ధిలో ఉన్న గుణాలు ఏంటంటే దీర్ఘశాంతం ఇస్తుంది. దీర్ఘశాంతం దేవుడిచ్చే 9 ఫలాల్లో ఒక ఫలం, ఆత్మఫలం ఒక ఫలం. సహోదరుడా, సుబుద్ధిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే దాంట్లో దీర్ఘశాంతం ఉన్నది. ఆ దీర్ఘశాంతము నీకు ఘనతనిస్తుంది. నీ ఘనత ఎడతెగని ఘనత, ఆకాశమునకెత్తే ఘనత. దావీదు యొక్క కీర్తి, దావీదు యొక్క ఘనత ప్రపంచం మొత్తం వ్యాపించిందంట. ఏంటండి? ప్రపంచం మొత్తం వ్యాపించిందండి. ఎంత గొప్ప మాట! ఘనత సుబుద్ధిలో ఉన్నది, దీర్ఘశాంతము సుబుద్ధిలో ఉన్నది. ఇది నీకు కావాలి అంటే ప్రార్థన చేయి సహోదరుడా. ఇంకా దానికి మించిన ఆయుధం ప్రభు దగ్గర నువ్వు నేర్చుకో. నువ్వు నేర్పరి అయిన ప్రధాన కాపరి అవ్వాలి అంటే ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. సుబుద్ధి, ఘనత, దీర్ఘశాంతము, ఏమండి, తప్పులు క్షమించుట, యథార్థత, ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు దావీదుని గొర్రెల కాపరిగా అభిషేకించాడు. గొర్రెల కాసే కాపరిగా, నేర్పరిన కాపరిని ప్రభు పేరు పెట్టాడు. ఏం పేరండి? నేర్పరి. హీస్ ఎ మాస్టర్ డిగ్రీ, హ్యాస్ గెయిన్ ద షెపర్డ్ ఆఫ్ ద షీప్. గొర్రెల గొర్రెని కాసే విషయంలో దావీదు నేర్పరి. నువ్వు నేర్పరిగా ఉన్నావా? నీ సంఘం వద్దని బాధపడకో. ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉండు. దేవుడు అపారమైన సంఘాన్ని దేవుడిని ఇస్తాడు. చివరి ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 28, 29. సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఏమండి? ఆశ్చర్యకరమైన ఆలోచనయు అధిక బుద్ధియు. యేసు ప్రభు ఇస్తాడు ఆశ్చర్యకరమైన ఆలోచన. అదే సడన్గా వస్తుంది ఒక ఆలోచన. ఏమండి? నేర్చుకోవాలి. యు మస్ట్ లెర్న్. ఫస్ట్ యు లెర్న్. నువ్వు నేర్చుకోవాలి. ప్రభు పాదాల దగ్గర అనుదినము పాదాల దగ్గర నేర్చుకుంటే ఆశ్చర్యకరమైన ఆలోచన ఇస్తాడు దేవుడు. ఆలోచన చేత నడిపిస్తాడు దేవుడు. నిన్ను నడిపిస్తాడు, నీ సంఘాన్ని నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు, నీ సమాజాన్ని నడిపిస్తాడు. ఆశ్చర్యకరమైన ఆలోచన యేసయ్య రొమ్ములో ఉన్నది. ఆశ్చర్యకరమైన ఆలోచనయు అధికమైన బుద్ధియు. అధిక బుద్ధి. ఇట్ హ్యాస్ more than 100-fold ఇంటెలిజెన్స్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్ హార్ట్. యేసుక్రీస్తు హృదయంలో అధికమైన బుద్ధి, అదేమో సుబుద్ధి, అధికమైన సుబుద్ధి, దీర్ఘశాంతము. కానీ ఇక్కడ అధికమైన బుద్ధి దేవుడు నేర్పుతాడు నీకు. ఏమండి? నీ ముందు ఎవరు నిలబడలేరు.
నీ ముందు రావాలని లూసిఫర్ గడగడ వణిగిపోవాలి. నీ సంఘాన్ని నీ రెక్కలకి నువ్వు కాపాడుకుంటావు. అంత గొప్ప మాట. ఆ క్వాలిఫికేషన్ అన్నీ కూడా దావీదులో చాప్టర్లుగా ఉన్నాయి. ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నాయో చెప్పలేం. పొద్దున బైబిల్ చదువుతుంటే ప్రభు ఏ వాక్యం చెప్పాలని అనుకుంటే ప్రభు నీకు ఆలోచన ఇచ్చాడు, ఆశ్చర్యకరమైన ఆలోచించాడు. దాని మీద రెఫరెన్స్ వస్తుంటే దావీదుకి 8 సర్టిఫికేట్లు ఉన్నాయంటండి. ఎన్ని సర్టిఫికేట్లు అండి? 8 సర్టిఫికేట్లు. 8 సర్టిఫికేట్లు ప్రభు దగ్గర నేర్చుకున్న తర్వాతనే దేవుడు దావీదును నేర్పరైన కాపరిగా ముద్ర వేశాడు. ఇంకెక్కడ పోయిన ప్రాబ్లం లేదు. గొప్ప అధికమైన బుద్ధి, ఆశ్చర్యకరమైన ఆలోచన, సుబుద్ధి, అధిక సుబుద్ధి, యథార్థత ఉన్నవాడు దావీదు. దీనికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళమ్మ దైవ సేవకురాలు. వాళ్ళమ్మ నేర్పిందండి. వాళ్ళమ్మ పాలల్లోనే ఇవన్నీ దావీదుకు నేర్పింది. నువ్వు కూడా నీ సంఘంలో నీ బిడ్డలను నేర్పుకో. కనుక దావీదు ఏ కాపరి అండి? ఏ కాపరి? మీరు చదివారు కదా, ఏ కాపరి? నేర్పరైన కాపరి. హ్యాజ్ ఎ మాస్టర్ డిగ్రీ గెయిన్ టు లీడ్ ద కాంగ్రిగేషన్ యాజ్ ఎ షెపర్డ్. ఎంత గొప్ప మాట. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. దావీదు రాసినటువంటి 78వ కీర్తన 70 నుంచి 72 చదువు. ఇంకో మాట చదువుకొని ముగించుకుందాం. 78వ కీర్తన 70-72. తన దాసుడైన దావీదును కోరుకొని ఎక్కడి నుంచి అండి? గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించి పాడి గొర్రెలు వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును నేర్పుటకై ఆయనను రప్పించెను. ఇంకోసారి మీరు రాసుకోండి ఈ మాట. యథార్థ హృదయుడై వారిని పాలించెను, నేర్పరి అయి. ఏమండి? దావీదు నేర్పరి అయి వారిని రక్షించెను. హి లీడ్, హి సేవ్ హిస్ ఓన్ పీపుల్ యాజ్ ఏ మాస్టర్ షెపర్డ్ హిస్ పీపుల్. ఎంత గొప్ప ఆ కృప దేవుడు మనందరికీ దయచేయనుగా. తల నుంచి కళ్ళు మూసిన ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవాన్ని కొందనాలు. ప్రభువా, దావీదు చిన్నప్పటి నుంచే వాళ్ళ యొక్క అమ్మ యొక్క క్రమశిక్షణలో నుంచే ప్రభువా ఎన్నో సుగుణాలు నీ దగ్గర నేర్చుకోవడండి. ప్రభువా, అన్ని నేర్పిన మీరే దావీదును నేర్పరైన గొర్రెల కాపరిగా నియమించిన దాన్ని బట్టి వందనాలు. ప్రతి గొర్రెని ఏ విధంగా నడపాలో, ఏ విధంగా పాలు ఇవ్వాలో, ఏ విధంగా మెత్తుకోవాలో, ఏ విధంగా మెల్లగా నడపాలో ప్రతిదీ ప్రభువా దావీదు నీ దగ్గర నేర్చుకున్నాడు తండ్రి. ఆ కృప మా అందరికి దయచేయమని. మాకు కూడా మీరు సంఘాన్ని ఇచ్చారు దేవా. సంఘంలో ప్రతి గొర్రెని ఏ విధంగా మేపాలో దావీదు గల మనసు మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.